బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కేబినెట్ లో ప్రకంపనలు రేపుతుంది కొండా సురేఖ వివాదం. మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి క్లియరెన్స్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. వరంగల్లోని సురేఖ నివాసం దగ్గర ఇప్పటికే భద్రతను కూడా తొలగించడం ఈ ప్రచారానికి బలాన్నిస్తుంది. మరోవైపు మధ్యాహ్నం రేవంత్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి వెళ్లాలని సురేఖకు ఫోన్ చేసి చెప్పారు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇక జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అటు ఇటుగా మంత్రిని బర్తరఫ్ చేస్తారని కాంగ్రెస్ లోనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ కేబినెట్ లో ప్రకంపనలు రేపుతుంది కొండా సురేఖ వివాదం. మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కొంతకాలంగా చాలా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారినటువంటి కొండా సురేఖ విషయంలో రాత్రి జరిగినటువంటి హైడ్రామా, కొండా సుష్మిత పటేల్ కొండా సురేఖ కూతురు హైదరాబాద్ లో తన ఇంటి ముందు జరిగినటువంటి ఒక హంగామా వాతావరణం చాలా సంచలన కామెంట్లు చేయడం జరిగింది. ఏదైతే తన ఓఎస్డి ఈ మధ్యలోనే ఓఎస్డీని తొలగించడం జరిగిందో, సో ఓఎస్డీని తొలగించిన తర్వాత సో ఆయనకు సంబంధించి ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకోవడానికి వచ్చారని, సో ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఒక మంత్రి ఇంటికి రావాల్సినటువంటి అవసరం ఏముంటుంది అంటూ కూడా తను క్వశ్చన్ చేయడం జరిగింది. అట్ సేమ్ టైం డెక్కన్ సిమెంట్ సంబంధించి వాళ్ళను బెదిరించారు కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ. సో ఆయన గన్ను పెట్టి పిస్తోల్ పెట్టి బెదిరించారు అని చేసినటువంటి ఆరోపణలు కూడా ఖండించారు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఐజీ చెప్పారని చెప్పడం జరిగింది. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వలేదన్నది ఇంకొక ఆరోపణ తను చేయడం జరిగింది. ఏ కంప్లైంట్ లేకుండా ఎందుకు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? సో ఇది బీసీలను కుట్ర పన్నేటువంటి అంటే కుట్రపూరితంగా అరెస్ట్ మంత్రులు ఇబ్బంది పెట్టేటువంటి కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక కొండా సురేఖను ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏకంగా వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో రేవంత్ రెడ్డి పిస్టోల్ ఇచ్చి పంపించారా అన్నటువంటి వెనకాల మొత్తం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మాట్లాడినటువంటి క్రమంలో ఈ మాటలు చాలా సంచలనంగా మారాయి. దీనిపైన ఇప్పటి వరకు కొండా సురేఖ ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో రెస్పాండ్ అవ్వకపోవడం కొండా మురళి కూడా ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి లేదు మేము ముఖ్యమంత్రికి సన్నిహితంగానే ఉంటాం రేవంత్ అన్న అంటూ సంబోధించారు. ఏదున్నా కానీ మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడతాం, అమ్మతో మాట్లాడతాం అంటూ కూడా ఈరోజు మార్నింగ్ కొండా మురళి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. బట్ ఇట్లా నేపథ్యంలో కొండా సురేఖను బర్తరఫ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇప్పుడు ఒకవేళ కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే మంత్రి పదవి నుంచి తొలగిస్తే కనుక ఖచ్చితంగా ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే బీసీల నినాదం ఊపందుకుంది. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిని బర్తరఫ్ చేసినటువంటి ఆ పరిస్థితి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇప్పటికే 42% రిజర్వేషన్లకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో మంత్రి సురేఖను బర్తరఫ్ చేయడానికి పెద్దగా సాహసం చేస్తారన్న చూడాలి. బట్ ఉన్నటువంటి పరిస్థితులు ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ కొండా సుష్మిత మాట్లాడినటువంటి నేపథ్యంలో సో ఎన్నికల తర్వాతనా లేదంటే ఎన్నికల ముందా ఏదో ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా బర్తరఫ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. సో మంత్రి కొండా సురేఖను కూడా ఈరోజు కేబినెట్ సమావేశానికి రావాలంటూ కూడా మీనాక్షి నటరాజన్ ఆహ్వానించడం జరిగింది. సో మీనాక్షి నటరాజన్ ఆహ్వానించారు. అయితే కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి వెళ్తారా లేదా అన్నది చూడాలి. బట్ నిన్న ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనలో కూడా కొండా సురేఖ పార్టిసిపేట్ అవ్వలేదు. సో ఏం జరుగుతోంది, ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. బట్ ఏదైనా కానీ కొండా సురేఖను బర్తరఫ్ చేసేటువంటి అవకాశాలు ఢిల్లీ నుంచి కూడా లైన్ క్లియరెన్స్ జరిగింది. సో మీనాక్షి నటరాజన్ క్లియరెన్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ముందా ఎన్నికల తర్వాత అన్నటువంటి అంశం మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతుందో మీమాంస కొనసాగుతోంది. రైట్, మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు వరంగల్ జిల్లా కొండా మురళి ఇంటి దగ్గర నుంచి. ప్రశాంత్, ఏంటి పరిస్థితి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ ఎపిసోడ్ లో? శ్రీకాంత్, మొత్తానికైతే కొండా సురేఖ ఎపిసోడ్ అయితే గంటకు ఒక మలుపు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి తన నివాసం వద్ద జరిగిన హైడ్రామా అనంతరము తన కూతురు కొండా సుష్మిత పటేల్ అటు సీఎం మీద మంత్రుల మీద సంచలన ఆరోపణలు చేసింది. అనంతరం ఈ రోజు ఉదయం ఇక్కడ వరంగల్లో హన్మకొండలో మీడియాతో కొండా మురళి స్పందించాడు. ఈ ఎపిసోడ్ నాకు తెలియదు, నా కూతురు కొంత ఆవేశంతో మాట్లాడితే నేను మాట్లాడి సత్తుమణిగేలా చూస్తాను, నాకు మీనాక్షి నటరాజన్ ఉన్నారు, అటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, నన్ను అత్యంత ప్రేమగా చూసుకునేవారు, నేను వారిద్దరితో మాట్లాడి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చూసుకుంటానని చెప్పేసి అతను మాట్లాడాడు. అనంతరం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లేటెస్ట్ బ్రేకింగ్ ఎక్స్క్లూజివ్ గా మీరే ఇందాక చెప్పారు, మీనాక్షి నటరాజన్ స్వయంగా మంత్రి కొండా సురేఖకు కాల్ చేసి సాయంత్రం జరిగే
కేబినెట్ మీటింగ్ కు హాజరు కావాలి, ఈ లోపు ఒకసారి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తనతో భేటీ కావాలంటూ కూడా ఆహ్వానం జరిగింది. అయితే ఈ భేటీ ప్రత్యేకత సంతరించుకుంది. అయితే ఈ భేటీ అనంతరము కొండా సురేఖ తన వైఖరి ఎలాంటి వైఖరితో ముందుకు వెళ్ళనుంది, మీనాక్షి నటరాజన్ చెప్పే గైడ్ లైన్స్ పాటిస్తారా, లేకపోతే ఇప్పటి వరకు వాళ్ళ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు, అదే ఎజెండాతో ముందుకు వెళ్తారా అనేది కొంత ఆసక్తికర చర్చ జరుగుతుంది శ్రీకాంత్. మరోవైపు ఇందాక మీరు చెప్పినట్లు ఏఐసిసి నుంచి వచ్చే గైడెన్స్ ఏమున్నా కూడా మంత్రిగా కొండా సురేఖను కొనసాగించాలా వద్దా అనే చర్చ అయితే సార్వత్రా నడుస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఎమ్మెల్యేలతో పొసగడం లేదు, ఇటు ఎవరితో సఖ్యత లేదు, అటు కేబినెట్ మంత్రులతో పొంగులేటి పైన నేరుగా ఒక అస్త్రాన్ని సంధించారు, అటు కేబినెట్ మంత్రులతో పొసగడం లేదు, ఎమ్మెల్యేలతో పొసగకపోవడంతో ఏఐసిసికి తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు పెద్ద టాస్క్ గా ఏఐసిసి తీసుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్ లో కాంగ్రెస్ కు నేరుగా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు. ఒక ఎమ్మెల్యే సీటు గెలిస్తే ఆ అచీవ్ తోటి కొంత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ అచీవ్ ముందట ఈ మంత్రిని తొలగింపు అనే అంశం అనేది కొంత బీసీ నినాదము, బీసీ రిజర్వేషన్ల ఎపిసోడ్ తెలంగాణ మొత్తం కూడా ఒక హాట్ గా నడుస్తున్న తరుణంలో ఒక బీసీ మహిళా మంత్రిని ముఖ్యంగా తొలగించినట్లయితే ఆ ఎఫెక్ట్ జూబ్లీ హిల్స్ పై పడే అవకాశం ఉంది. కాబట్టి ఏఐసిసి పెద్దల నుంచి సూచించిన గైడ్ లైన్స్ ప్రకారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరిగే వరకు కూడా మంత్రి కొండా సురేఖ దంపతులను నిలువరించి వాళ్ళతో మాట్లాడి అప్పటి వరకు ఎలాంటి వివాదం లేకుండా చూసుకోవాలి, అనంతరం కనుక ఇదే పరిణామాలు కొనసాగితే బర్తరఫ్ చేసుకోండి, కానీ ఎన్నికల వరకు కూడా అందరూ కూడా కొంత సంయమనం పాటించాలని ఏఐసిసి నుంచి అక్కడ ప్రత్యేకంగా వేణుగోపాల్ మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది శ్రీకాంత్. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జూబ్లీ హిల్స్ లో, ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది ఆ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నగరాలలో టాప్ 3-4 ప్లేస్ లో ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ లో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ఖాతా తెరవకుండానే ప్రభుత్వం చేపట్టింది. అయితే వచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోకుండా అక్కడ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసి ఈ విషయంలో ఒక్క సుమంత్ మాత్రమే కాదు, అటు ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎంఓ నుంచి ఫోన్ వస్తేనే రోహిన్ రెడ్డి వెళ్ళడం జరిగింది, రోహిన్ రెడ్డి పిలిస్తేనే అప్పుడు ఓఎస్డ్ గా ఉన్నటువంటి సుమంత్ వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆ డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు రావడంతో వాళ్ళపైన గన్ పెట్టి బెదిరించారు సుమంత్ అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ, కొండా సుష్మితా పటేల్ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇది ఏకంగా వేం నరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తున్నారు, తో పాటు కొంతమంది రెడ్లంతా కలిసి మా మీద కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి. సో ఈ విషయం పైన ఎక్కడ కూడా పిటిషన్ దాఖలు కాలేదు అన్నది ఒక అంశం అయితే, గన్ పెడితే నిజంగానే పిస్టోల్ పాయింట్ బ్లాంక్ లో పెట్టి బెదిరిస్తే గనక ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కదా, మరి ఆ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోరు, ఆ విషయంలో ఎందుకు వాళ్ళని ప్రశ్నించరు? సో ముఖ్యమంత్రి వెనకాలండి చేపిస్తున్నారు అన్నది నిన్న సుష్మితా పటేల్ చేసినటువంటి సంచలన కామెంట్. ఇంతవరకు కొండా మురళి రెస్పాండ్ అవ్వలేదు, కొండా సురేఖ ఈ అంశం పైన రెస్పాండ్ అవ్వలేదు. సో ఈ పాయింట్ ఏమైనా సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుందా? అదే పాయింట్ రేపు పొద్దున బర్తరఫ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణంగా చూడొచ్చా? ఎస్ శ్రీకాంత్, అయితే యాక్చువల్లీ మీరు అన్నది నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళినప్పుడు అటు మంత్రి కొండా సురేఖ గాని వాళ్ళ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కాకుండా కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ ఎందుకు స్పందించింది, టాస్క్ ఫోర్స్ పోలీసులతో ఎందుకు వాగ్వాదానికి దిగింది అనేది ఒక సార్వత్రిక చర్చ జరుగుతున్న సమయంలోనే అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులతో ఈ యొక్క కొండా సుష్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మేము బీసీలము, మా తండ్రి లెఫ్ట్ ఐడియాలజీ నుంచి వచ్చిండు కాబట్టికనే మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు కొంతమంది రెడ్లు, ఇప్పటికే మా అమ్మ దాన్ని చెప్పింది మీడియా చిట్ చాట్ లో, నేను కూడా చెప్తున్నాను, ఒకవేళ మా ఓఎస్డి సుమంత్ నా క్లాస్మేట్ అతను తప్పు చేసినట్లయితే ఆ తప్పుకు అటు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా ఉన్న రోహన్ రెడ్డి కూడా బాధ్యుడే కదా, అసలు డెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని మాట్లాడాలని, డెక్కన్ సిమెంట్ యజమానులు అటవీ శాఖ భూములను కబ్జా చేశారనే ఆరోపణలో వాళ్ళతో ముందస్తుగా సెటిల్మెంట్ కు పంపింది సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు రోహన్ రెడ్డి. అతను ఆ అటవీ శాఖ మంత్రిగా మా తల్లి ఉంది కాబట్టి ఓఎస్డీగా ఉన్న మా సుమంత్ ను అతనే పిలుచుకొని వాళ్ళతో యాజమాన్యంతో చర్చలు జరిపాడు. ఈ క్రమంలోనే రోహన్ రెడ్డి గన్ను తీశాడు తప్ప సుమంత్ కు అందులో ఎలాంటి ప్రమేయం లేదు. సుమంత్ కేవలము అటవీ శాఖ మంత్రిగా తన తల్లి వద్ద ఉద్యోగిగా మాత్రమే అక్కడికి వెళ్ళాడు. ఈ ఎపిసోడ్ లో తప్పు చేసిందంతా రోహన్ రెడ్డి. ఒకవేళ మీరు ముందుగా అరెస్ట్ చేయాలనుకుంటే సీఎం సన్నిహితుడిగా ఉన్న రోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి, అతనే డెక్కన్ సిమెంట్ యజమానులతో బెదిరింపులకు పాల్పడ్డాడు, అటవీ శాఖ భూముల కబ్జా భాగవతాన్ని అతనే సెటిల్మెంట్ కు పిలిచాడు. అక్కడ కూర్చునే క్రమంలో అసలు ఆ శాఖకు సంబంధించి మమ్మల్ని పిలిస్తేనే మా
వ్యక్తి అక్కడికి వెళ్ళాడు తప్ప మాకు అందులో ప్రమేయం లేదంటూ కూడా సుష్మితా పటేల్ చెప్పింది. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ముందస్తుగా అటు రోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అసలు యజమానులను పిలిచింది అతను, గన్ను పెట్టింది అతను, మాట్లాడింది అతను, ఈ ఎపిసోడ్ కు సెటిల్మెంట్ పిలిచింది అతను, కాబట్టి అతన్ని ముందట అరెస్ట్ చేయాలి, అతని దగ్గర ఎపిసోడ్ అంతా ఉంటే మా ఇంటికి ఎందుకు వస్తారంటూ కూడా సుష్మితా పటేల్ వారిస్తూ అతను తన తల్లిని తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని ఎవరు ఒంటెత్తు పోగొడబోతున్నారు ప్రశాంత్? ఎందుకంటే చాలా విషయాలు ఒకటిని కాదు, ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో కొండా ఫ్యామిలీ ఏదో కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఈ మధ్యలో మేడారం విషయంలో సీతక్కకు కొండా సురేఖకు కొంత సఖ్యత లేదు అన్నది కూడా ఒక ప్రచారం ఉంది. ఎస్, అది వాళ్ళిద్దరికి పడట్లేదు, ఇద్దరు మహిళా మంత్రులకు వరంగల్ జిల్లాలో అన్నటువంటి వాదన ఒకటి బలంగా ఉంది. మోరోవర్ అటు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం టెండర్ల విషయంలో పొంగులేటికి కొండా సురేఖకు పడలేదు. మళ్ళీ ఈ పంచాయతీ కాస్త అధిష్టానం దగ్గరికి పోయింది. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ దీన్ని చల్లబరిచారు. దాంట్లో మళ్ళీ మీనాక్షి నటరాజన్ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, వేం నరేందర్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. గతంలో కొండా మురళి ఏకంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ బంగారు బోనం అని చెప్పేసి భద్రకాళి అమ్మవారి విషయంలో నాయన్ రాజేందర్ కూడా వాళ్ళని విభేదించడం జరిగింది. సో వాళ్ళ వర్గీయులకు సంబంధించిన వాళ్ళకే బోర్డు కమిటీ మెంబర్లను చేసినటువంటి పరిస్థితి. సో ఏదో ఒక సందర్భంలో సమంత మొదలు ఈ రోజు సుమంత్ వరకు ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఎందుకు వీళ్ళొక్కరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారా? వీళ్ళే కాంట్రవర్సీలోకి వస్తున్నారా? ఏం జరుగుతుంది, ఎట్లా చూడొచ్చు? ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ శ్రీకాంత్, ఇది అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. అయితే మొదటి నుంచి వీళ్ళు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళాక అనంతరం కొంత రాజకీయాలకు స్వస్తి పలకాలని చూశారు. అనంతరం కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి 2014లో ఎమ్మెల్యే గెలిచాక అనంతరం కేటీఆర్ తో ఆ వాగ్వివాదం ఇలాగే ఆ వర్గపోరు కాస్త తారస్థాయికి చేరడంతో వాళ్ళను బీఆర్ఎస్ నుంచి కూడా బర్తరఫ్ చేసి పంపించేశారు. ఎమ్మెల్యే టికెట్ ప్రకటించకుండా ఇంకొకరికి ప్రకటించడంతో తిరిగి వీళ్ళు కాంగ్రెస్ గుడికి చేరుకున్నారు. అనంతరం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మిగతా ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే అత్యంత స్వల్ప ఓట్ల మెజారిటీతోటే గెలిచిన కొండా సురేఖకు మంత్రిగా అవకాశం దక్కింది. అయితే ఆ మంత్రిగా అవకాశం దక్కిన నుంచి కూడా ప్రతి ఎపిసోడ్ లో ఓవరాల్ గా 22 నెలలలో ప్రతి నెలలో ఏదైనా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ ఉందంటే అది కొండా సురేఖ దంపతులుగా మారారు. అందులో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పదవి ఇస్తే అక్కడ కేటీఆర్ పై, అదేవిధంగా సినిమా హీరో నాగార్జునపై, సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పోగొట్టుకున్నారు. అనంతరం ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు తన అనుచరులు గోపాల్ నవీన్ రాజుపై వచ్చిన ఆరోపణల కారణంగా అటు ఏసీపీ నందిరాం నాయకులు లాగా ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. అనంతరం అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ ను పెట్టి మరి శాంతి భద్రతలు కాపాడాల్సిన పరిస్థితి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వచ్చింది. అనంతరం ఓఎస్డీగా ఉన్న సుమంత్ పై వచ్చిన అటు అటవీ శాఖలో కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కావచ్చు, ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతోటి, ఇటు సెటిల్మెంట్ల పేరుతోటి భయభ్రాంతులకు గురించడమే కాకుండా 3 ప్రధాన శాఖలు చూస్తున్న మంత్రి కొండా సురేఖ దగ్గర ఉన్న 3 ప్రిన్సిపల్ సెక్రటరీలకు డైరెక్ట్ ఆర్డర్స్ వేసే స్థాయికి సుమంత్ వెళ్ళాడు. దీంతో ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ఒక చరిత్రలో ఒక ఓఎస్డీని టర్మినేట్ చేసిన చరిత్ర మొదటిగా ఆ పేరు లెక్కించగా ఆ సుమంత్ ను టర్మినేట్ చేశారు సిఎస్ ఆర్డర్లతో సహా. ఈ ఎపిసోడ్ మరొక ముందుకే ఇటు మరొక కాంట్రవర్సీ ఏంటంటే ఇటు మేడారం టెండర్ల విషయంలో కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలతోటి కావచ్చు, అదేవిధంగా భద్రకాళి అమ్మవారి బోనం విషయంలో, భద్రకాళి దేవస్థానం ధర్మకర్తల నియామకం విషయంలో ఇలా గత 6 నెలలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటు ఎమ్మెల్యేలకు, అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి కొరకరాని కొయ్యగా మంత్రి కొండా సురేఖ దంపతులు తయారయ్యారు. అయితే రాత్రి ఎపిసోడ్ లో కొండా సురేఖ దంపతులు కూతురు కూడా ఎపిసోడ్ ఎంటర్ అయ్యింది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే మంత్రిగా సురేఖ వ్యాఖ్యలు, భర్తగా కొండా సురేఖ వ్యాఖ్యలకే తలనొప్పి పట్టుకుంటున్న అధిష్టానానికి రాత్రి సుష్మితా పటేల్ మాట్లాడిన మాటలతోటి మరొక కొత్త తలనొప్పి అదే కుటుంబంలో నుంచి వచ్చిందనే ఒక చర్చ కూడా సాగుతుంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఇప్పటి వరకు అంటే చాలా టెండర్ల విషయంలో పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ మధ్య మేడానికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి పొసగడం లేదు. అటు నాయన్ రాజేందర్ రెడ్డి కానీ, లేదంటే కడియం శ్రీహరి కానీ, ఇంకా రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ అక్కడున్నటువంటి ఎమ్మెల్యేలతోటి కొండా కుటుంబానికి పొసగడం లేదు అన్నది ఒక వాదన. ఒకటి బలమైనటువంటి చర్చ వరంగల్ జిల్లాలో నడుస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీలకు ఎప్పటికీ ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా కొండా సురేఖ కూతురు
కొండా సుష్మిత పటేల్ ఎంట్రీ ఇంకొంత క్లిష్టతరంగా మారింది, ఇంకా తలనొప్పి తీసుకొచ్చింది. దీంట్లో కడియంని ఇన్వాల్వ్ చేశారు, వేం నరేందర్ రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు, ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇన్వాల్వ్ చేస్తే ఆ పిస్టోల్ ఎక్కడి నుంచి వచ్చింది, సీఎంఐ ఇచ్చి పంపించారా, దీనికి సంబంధించి రోహిన్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వాలి, రోహిన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి, ఒకవేళ సుమంత్ని అరెస్ట్ చేస్తే అంటూ చేసినటువంటి కామెంట్స్ చాలా సంచలనంగా మారింది. అర్ధరాత్రి ఒక హైడ్రామా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొండా సురేఖ ఇంటి ముందు జరిగింది. అయితే సుమంత్ మాజీ ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో అదే ఇంట్లో ఉన్నారన్నటువంటి సమాచారంతోనే పోలీసులు అక్కడికి టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికల లోపే కొండా సురేఖ పైన బర్త్రఫ్ వేటు వేసేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఎన్నికల తర్వాత వేస్తారన్న చూడాలి. మొత్తానికి ఈ రోజు మీనాక్షి నటరాజన్ ఇన్వాల్వ్మెంట్ తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి.